సో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో మరో ఉద్యమానికి దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. నిజంగానే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిని రాజకీయ ఉద్యమంగానే కొందరు కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఓవైపు గో బ్యాక్ మార్వాడి, మరోవైపు గో బ్యాక్ రోహింగాలు అంటూ కూడా కొనసాగుతున్నటువంటి ప్రచారం బాగా వైరల్గా మారుతుంది. మరి ఇటు సోషల్ మీడియా హ్యాండిల్స్లో కానీ సామాజిక ఉద్యమకారుల్లో కూడా, మరోవైపు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇదే అంశాల మీద స్పందిస్తుండడంతో ప్రజల్లో కూడా ఒకంత అతిపెద్ద లోతైనటువంటి చర్చ నడుస్తోంది. మరి ఈ పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మార్వాడి వ్యాపారులు గోబ్యాక్ అంటూ తాజాగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో కూడా 18వ తారీఖు బంద్ ఇచ్చినప్పటికీ ఆ బంద్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా స్థానిక వ్యాపారస్తులందరూ కూడా బంద్కు పిలుపునిచ్చేంతగా మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం సాగుతోంది. అసలు ఈ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా ఆ బంద్ తర్వాత మారింది. అట్లాగే ఆమన్గల్ వ్యాపార వర్గాలన్నీ కూడా తమ ఆవేదన ఆరోపణలను మీడియాలో కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో, నగరాలు పట్టణాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మార్వాడీలు వ్యాపారాలు కూడా ఆ దిశగానే పెంచుకుంటూ కొంత తక్కువ ధరలో వస్తువులను అమ్ముతున్నటువంటి నేపథ్యంతో తమ వ్యాపారాలు స్థానికంగా నడవడం లేదు. వారి వ్యాపార షాపుల్లో కూడా వారి మనుషులే నియమించుకోవడం ద్వారా ఖచ్చితంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు, వాళ్ళ వ్యాపారాలు దెబ్బపడుతోంది అనేది స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు.